ఈరోజు సమస్యలను చూసి తలదాచుకుంటున్నావు, శత్రువుని చూసి తలదాచుకుంటున్నావు, నీకొస్తున్న రోగాన్ని బట్టి అధైర్యపడిపోతున్నావు, నీకొచ్చిన సమస్యలను బట్టి అధైర్యపడిపోతున్నావు. నీవు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో ఆ ఉద్దేశం నెరవేరకపోయేటప్పటికీ అంతేనా నా బ్రతుకు, ఇంకా కార్యాలు జరగవా, ఇంతేనా 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 అని భయపడుతున్నావు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ భయమును కొట్టివేయడానికి ఈ ఆలయంలోనికి సన్నిధికి నిన్ను తోడుకొని వచ్చున్నాడు. మొదటి మాట, భయపడవద్దు. ఇక నా గర్భము తెరవబడదు అని అనుకున్నావా, భయపడవద్దు. ఇక నేను సేవ చేయలేను అని అనుకుంటున్నావా, భయపడవద్దు. ఇక నేను కుటుంబాన్ని నడిపించలేను అనుకుంటున్నావా, భయపడవద్దు. ఇక నా బ్రతుకు ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, నా పిల్లల బ్రతుకులు ఇంతే అని అనుకున్నావా, భయపడవద్దు. నీ చరిత్ర మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ స్థితిని మార్చబోతున్నాడు దేవుడు. తలరాత మారబోతుంది. ఏ విషయమై భయపడ్డావో ఇప్పుడు దావీదు అంటున్నాడు, భయపడవద్దు.